ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రార్థన అనే ఈ సిరీస్కి స్వాగతం. ప్రార్థన అంటే ఏంటి? ఎలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి? ప్రార్థన చేసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి? ప్రార్థన చేసుకోకపోవడం వల్ల మనం ఏమి కోల్పోతున్నాం? ఇలాంటి ఎన్నో మర్మాలు మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రార్థన అంటే ఏంటి? చక్కటి మాట అండి. ఈ కార్యక్రమంలో మనము ఈ రీతిగా ప్రార్థన అనే అంశాన్ని మనము నేర్చుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు. నిజమే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము. ప్రార్థన అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. దేవునితో మాట్లాడి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవునితో పంచుకొని దేవుని యొక్క శక్తిని పొందుకోవటము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడము, దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉండటము, దేవునితో ప్రతిరోజు మాట్లాడి మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాలను దేవునితో పంచుకోవటము. అలాగనే మనం శారీరకంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుడి దగ్గరకు వచ్చి మన కష్టాలు, మన సుఖాలు, మన బాధలు, ఇబ్బందులు దేవుడితో చెప్పుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటము, సూటిగా ఆయనతో మాట్లాడటము, ఆయనతో పరిచయం పెంచుకోవటము ప్రార్థన అంటే. చాలా చక్కగా వివరించారు. మనం ఎందుకు ప్రార్థించాలి? మనం ఎందుకు ప్రార్థించాలి అంటే, ఒక క్రైస్తవుడిగా చేయవలసినటువంటి మొదటి పని దేవుడితో మాట్లాడడం. ఉదాహరణకి మనమిద్దరము భార్యాభర్తలము, కానీ ప్రతిరోజు మనం మన జీవితంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే మన బంధం అనేది బలంగా ఉండదు. అట్లాగని ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు దేవుడితో మాట్లాడగలగాలి. ప్రతిరోజు దేవునితో ఆ సంబంధాన్ని పెంచుకోవాలి. దేవుడితో మాట్లాడకుండా ఒక దినాన్ని ప్రారంభించినప్పుడు, ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో మనకు విజయం అనేది కలగదు. కాబట్టి దేవునితో సంబంధము కలిగి ఉండటానికి మనం ప్రార్థించాలి. దేవునితో సంబంధం పెంపొందించుకోవటానికి మనం ప్రార్థించాలి. ప్రతిరోజు మన యొక్క జీవితాన్ని దేవునితో పంచుకోవటానికి మనము ప్రార్థించాలి. ప్రార్థించకపోతే దేవునితో సంబంధము తెగిపోతుందనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. మరి ఎలా ప్రార్థించాలి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకు ప్రార్థించాలి అనే దానికి ఒక 4 విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మనము తెలియపరచడానికి మనం ప్రార్థిస్తాం. అంటే ఒక భార్యాభర్తలుగా మనం మన ప్రేమను వ్యక్తపరచుకోవటానికి వివిధ రకాలుగా మనం మాట్లాడుకుంటున్నట్లుగానే మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవడానికి మనం ప్రార్థిస్తాం. రెండవది, మన యొక్క చర్యలు దేవునితో పంచుకోవటానికి, అలాగనే ఒక క్షమాపణ గుణం మనము కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ దినాన్ని నేను ఇక్కడ పొరపాటు చేశాను, లేదా ఈ యొక్క పనిలో నాకు చిన్న అంతరాయం కలిగింది, నేను నీతో మాట్లాడకపోవటాన్ని బట్టి, లేకపోతే ఆధ్యాత్మికంగా నేను బలంగా ఉండకపోవడాన్ని బట్టి అని క్షమించేదాన్ని, క్షమాపణ దేవుడి దగ్గర కోరుకోవడానికి మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంటుంది. మూడవది, ఈ ప్రార్థన ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించగలుగుతాం. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రతిరోజు మన యొక్క దేవుడి యొక్క సంబంధాన్ని మనం పెంచుకోవడానికి మన అనుదిన జీవితంలో దేవునికి కృతజ్ఞతలు తెలియపరచడం చాలా ప్రాముఖ్యం. నాలుగవది, మనకున్నటువంటి ఆందోళనలు కానీ, మనకున్నటువంటి కష్టాలు కానీ, మనకున్నటువంటి సమస్యలు కానీ ఇవి తీర్చేవారు దేవుడు మాత్రమే. అలాగా ఆ యొక్క కష్టాలన్నింటినీ కూడా దేవుడి దగ్గర తీసుకొని వచ్చి మనం పంచుకున్నప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు, ప్రార్థన ద్వారా ఆయన మనకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఎలా ప్రార్థించాలి అని అన్నప్పుడు, ఇక్కడ ప్రార్థించేదానికి రహస్యంగా ఒక సూత్రం అంటూ ఏమీ లేదు. కానీ మనం ప్రార్థించేది, ఉదాహరణకి ఒక భార్య భర్తతో ఎలా మాట్లాడుతుందో, ఒక భర్త భార్యతో ఎలా మాట్లాడతాడో, ఒక కుమారుడు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతాడో, తల్లిదండ్రులు బిడ్డలతో ఎలా మాట్లాడతారో, ఆ రీతిగానే చాలా గౌరవప్రదంగా, చాలా భయభక్తులతో మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మను మన స్వాధీనంలో ఉంచుకొని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటూ, భయభక్తులు కలిగి, పరిశుద్ధంగా ఉంటూ, చాలా క్రమశిక్షణతో రహస్యంగా మనం ప్రభు దగ్గరకు వచ్చి మనము మన యొక్క మాటను అదుపులో ఉంచుకొని భయముతో, భక్తితో మనము ప్రార్థించగలగాలి. ఇక్కడ ప్రార్థించేటప్పుడు మనం ఏమని సంబోధించాలి దేవుడికి అంటే, ఉదాహరణకి మనము కృత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే, మీరు మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులై ఉన్నారు అని అంటాడు. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు మన తండ్రికి ప్రభువా, తండ్రి అని మనం పిలవడము చాలా ఉత్తమమైనటువంటి పని. అందుకని
ప్రభువారు ఏమంటారంటే పరలోకమందున్న మా తండ్రి అనే రకంగా మనకు ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ఆయన తండ్రి అని పిలువబడడానికి మనకు ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన మన తండ్రి కాబట్టి ఆయనను మనము తండ్రిగా సంబోధిస్తూ, తండ్రిగా పిలుస్తూ, తండ్రి ఏ రీతిగా అయితే కుమారుల పట్ల ఆ యొక్క బాంధవ్యాన్ని కలిగి ఉంటాడో, కుమారులు తండ్రి మీద ఏ విధంగా అయితే స్వాతంత్రము కలిగి హక్కు అధికారం కలిగి ఉంటారో, అదే హక్కుతో అధికారంతో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ, తండ్రి అని సంబోధిస్తూ, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి తండ్రిగా పిలుస్తూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలాగనే సృష్టికర్తను యేసుక్రీస్తును తండ్రిగా మనం పిలుస్తూ, అలాగా మనం మాట్లాడి మనం ప్రార్థనలో బలంగా ముందుకు సాగవచ్చు. మరి నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రార్థించాలి? ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థించాలి అనే దానికి మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడడానికి ఈ రకమైనటువంటి ప్రార్థన మాత్రమే చేయాలి అనేటటువంటి ఒక నియమము, నిబంధన, నియమావళి మనకేమంటూ లేదు. కానీ ఒక విషయాన్ని మనం గ్రహించినట్లయితే, ఈ ప్రార్థన చేసే విషయంలో మీరు గదిలో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, మీ రహస్య స్థలములో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, మీరు ఒక ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, మీరు కొండల వైపు వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, అడవిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవచ్చు, మీ యొక్క పర్సనల్ గదిలోనికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని మందిరానికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడైనా ఒక గుంపుగా కూడుకొని మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ఈ ప్రార్థన చేసేదానికి రహస్యమైనటువంటి స్థలాలు అంటూ ఏమీ లేవు. కానీ మనము దేవుడితో సంభాషణ పెంచుకోవటానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండే ఏ ప్రాంతములోనైనా మన ధ్యానము ఆయన వైపు ఉంచుతూ, మన శ్రద్ధను ఆయన వైపు ఉంచుతూ, రద్దీగా లేనటువంటి ప్రదేశాలలో, అంటే మనకి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశాలలో మన దృష్టి, మన ఏకాగ్రత, మన ధ్యానము ఆ తండ్రి వైపు నుంచి తొలగిపోయేది ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి కాకుండా ఏకాగ్రతను పెంచే రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు శ్రీవారు. మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. చెప్పండి, నేను ఎలాంటి స్థితిలో ప్రార్థించాలి? ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థించాలి అనేది మన యొక్క శరీర సంబంధమైనటువంటి ఆలోచన. అది ఉదాహరణకి ప్రార్థన చేసేటప్పుడు వంగి మోకరిల్లటము, లేదా నిలబడటము, లేదా నడుస్తూ మనం ప్రార్థన చేయటము సర్వసాధారణంగా జరిగేది. మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. అలాగని కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం కాదు, మన ధ్యానము ప్రభు వైపు ఉంచుతూ ఆయనతో మనం మాట్లాడడంలో కూడా తప్పలేదు. మీరు అన్నారు కదండి, ఇప్పుడు మోకాల మీద వంగి ప్రార్థించాలి అని చెప్పేసి. మోకాల మీద వంగని స్థితిలో ఉన్నప్పుడు ఎలా? మోకాళ్ళ మీద వంగే స్థితిలో లేనప్పుడు, ఒకవేళ మోకరించలేని పరిస్థితుల్లో కనుక ఉంటే మోకాళ్ళు వంగవలసినటువంటి అవసరం లేదు. శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉన్నప్పుడు ఇంకొక విధంలో మనము ప్రభువారికి మనం ప్రార్థన చేయవచ్చు. ఆ బలహీనత ఉన్నప్పుడు అలాగే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలని ఎక్కడ కూడా మనం ఆ నిబంధనను మనము చూడము. కాకపోతే మోకాళ్ళు వంగటం అనేది దేవుడి యొక్క సన్నిధిలో భయభక్తులకు నిదర్శనంగా ఉంటుంది. భయభక్తులు కలిగి ఉండటానికి, ఇతరులు చూసినప్పుడు ఎంతో క్రమశిక్షణ భయభక్తులు కలిగి ఉండటం అనేది మనం గమనిస్తాం. కాబట్టి మోకాళ్ళు వంగలేని పరిస్థితుల్లో శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉన్నప్పుడు పర్వాలేదు. కానీ మిగతా సందర్భంలో ఖచ్చితంగా మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర భయభక్తులు కలిగి ఉండటానికి మనము మన యొక్క శరీరాన్ని మనం మన స్వాధీనంలో ఉంచుకొని ప్రభు దగ్గర మనము శరీరానుసారంగా లోబడాలి. అంటే కూర్చోవడము, మోకరిల్లటము, మన తలలు పైకెత్తటము. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తుంటాం. దానికి అర్థం ఏంటంటే ఆయన తన తండ్రిని చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, ఆయనతో కలిసి మాట్లాడుతున్నాడు. అదే రీతిగా మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తలలు పైకెత్తగలగాలి, మోకరించగలగాలి, వంగాలి, నిలబడాలి, కూర్చోవాలి. వివిధ రకాలైనటువంటి ఆకృతుల్లో కూడా మనం ప్రార్థన చేయవచ్చు. చాలా చక్కగా చెప్పారండి. మరి ప్రార్థన మనము ఎవరికి చేయాలి? అంటే తండ్రి అయిన దేవుడినా, యేసునా, లేదా పరిశుద్ధాత్మకు? ఉదాహరణకి మనం చూసినట్లయితే ప్రార్థన ఎవరికి చేస్తారు అనేది పూర్తిగా అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం, అది మీ ఇష్టం. అది మన ప్రార్థన ప్రారంభించినప్పుడు ప్రియమైన పరలోకపు తండ్రి అని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అంటే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో వారిని మనము పిలవటము ఉత్తమము.
మనము త్రిత్వాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనం త్రియేక దేవుడు అంటే సృష్టికర్త యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనము విశ్వసిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఆ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారు, పరలోకపు తండ్రితో మాట్లాడదలుచుకున్నట్లయితే ఆయనను పిలవటము, లేదా యేసుక్రీస్తుతో మాట్లాడాలనుకున్నట్లయితే ప్రియమైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా అని ఆయనను పిలవటము, లేదా పరిశుద్ధాత్మతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మను మనం పిలవటం అనేది మనము చూస్తూ ఉంటాం. ఉదాహరణకి రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ గమనిస్తే ఈ యొక్క రోమా పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అంటే ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఆత్మానుసారంగా ప్రార్థించాలని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆత్మానుసారంగా ప్రార్థించేవారు ఆత్మను చూసి ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మ వైపు చూస్తూ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రభువైన యేసుక్రీస్తును సృష్టికర్తను ప్రార్థించటం అనేది మనము సాధారణంగా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన ఎవరికి చేస్తున్నారనేది మనము త్రిత్వాన్ని నమ్ముతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మని మనము సంబోధిస్తూ పిలుస్తూ మాట్లాడాలి. ముగించేటప్పుడు ఈ మనవులన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో మేము అడిగి ఉన్నాము తండ్రి అని మనం ముగించటము. ఎందుకంటే ఎవడైనాను నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ప్రవేశించడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. మీరు నా నామమున నన్ను ఏమడిగినను నేను ఇస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన నామంలో అంటే యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవుడికి మనము ప్రార్థన చేయాలి. ఓకే, ఏ స్థితిలో చెయ్యాలో ఎవరికి చెయ్యాలో చెప్పారు కదండి. మరి బిగ్గరగా మనం ప్రార్థించవచ్చా? బిగ్గరగా ప్రార్థించాలి అన్నప్పుడు ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే బిగ్గరగా ప్రార్థించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి మీరు నేను ఇక్కడ కూర్చున్నాం, ఇలాగనే ఉన్నప్పుడు ఒకవేళ నేను మీతో గట్టిగా మాట్లాడాను అనుకోండి, లేదా గట్టిగా పిలిచాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారంటే చెప్పండి, మీరు ఏమంటారు? చెవులు నాకేమండి, నాకు చెవులు వినిపించట్లేదా, అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అంటాడు. అలాగనే మనం మన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు బిగ్గరగా మనము ప్రార్థించవలసిన అవసరం మనకు లేదు. సందర్భాన్ని బట్టి సమయానుకూలంగా కొన్ని సందర్భాల్లో మనం ఆవేశంగా ఉంటాం. చాలా ప్రార్థన అనేది మనకు అవసరమై ఉంటుంది. ఆ ప్రార్థన విజ్ఞాపన ఖచ్చితంగా దేవునికి తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే చాలా ఇమోషనల్గా ఉంటాము. ఆ టైంలో కొంచెం గట్టిగా మాట్లాడినా ప్రార్థన చేసినా తప్పులేదు, కానీ ప్రతిసారి దేవుడి దగ్గరకు వచ్చేసి గట్టిగా అరవటము లేదా గట్టిగా మాట్లాడడం అనేది అది సరి అయినటువంటి విధానము కాదు. ఎందుకంటే మీరు నా ప్రక్కనే ఉన్నారు, నేను మిమ్మల్ని ఎంత వాల్యూమ్లో పిలవాలో నాకు తెలుసు, మీరు కూడా ఎంత వాల్యూమ్లో వినిపిస్తుందో కూడా అలాగనే ప్రభువారితో ప్రార్థన చేసినప్పుడు మనం బిగ్గరగా అరవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు చాలామంది ఏంటంటే ప్రార్థనలో బిగ్గరగా అరుస్తూ ఉంటున్నారు లేదా బిగ్గరగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన చెవులుండి కూడా ఆలకించలేకుండా ఉండే దేవుడు కాదు. ఆయన చెవులున్నాయి, ఆయన వింటున్నాడు, మన ప్రార్థనల వైపు చూస్తున్నాడు, చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. కాబట్టి మనము బిగ్గరగా ప్రార్థించాలి అనే ఒక నియమాన్ని మనం పెట్టుకోకుండా ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన తండ్రి మన మాట వింటున్నాడు. ఎందుకంటే మీరు చూస్తే మీరు రహస్యముగా చూచుచున్న మీ తండ్రి వైపు చూస్తూ మీరు ప్రార్థన చేయండి, ఆయన ప్రతివారి ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడని మనం బైబిల్లో చదువుతుంటాం. కాబట్టి దానికి పరలోక రాజ్యంలో ప్రభు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం కాబట్టి బిగ్గరగా మాట్లాడితేనే ఆయనకు వినిపిస్తుంది అనుకునడం పొరపాటు. మనము ఎలాంటి శబ్దంతో మాట్లాడినా, ఎంత వాల్యూమ్లో మాట్లాడినా కూడా ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అడగక ముందే నీ మనవులు నాకు తెలుసు అంటున్నాడు ఆయన. కాబట్టి మనము బిగ్గరగా ప్రార్థన చేయటం అనేది, అది బిగ్గరగా చేస్తేనే దేవుడు వింటాడు అనుకునేది పొరపాటు అవుతుంది. నాకు తెలియని చాలా విషయాలు మీరు నాకు తెలియజేశారండి. మరి ప్రార్థన ఎలా ముగించాలి? ప్రార్థన ఎలా ముగించాలి? ఉదాహరణకి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు నా నామమున నన్ను ఏమడిగినను నేను చేస్తాను అన్నారు. అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు నామము ద్వారా మనం ప్రార్థనను ముగిస్తే మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన పరలోకపు తండ్రి అని మొదట్లో మనం తండ్రిని పిలిచి తండ్రితో మాట్లాడుతూ, తండ్రితో మన యొక్క బాధలు మన కష్టాలు చెప్పుకుంటూ, తండ్రిని మనము సంబోధిస్తూ మన యొక్క అవసరతలు అన్నీ కూడా ఆయనకు చెప్పుకున్నాం. కాబట్టి ఆ అవసరతలు తీరిన తర్వాత ఈ మనవులన్నీ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అని ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో మనము తండ్రి అయిన దేవుడికి మన ప్రార్థన విజ్ఞాపనలను తెలియచేయాలి. చాలా చక్కగా చెప్పారండి. మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. బ్రేక్
తర్వాత తిరిగి స్వాగతం. చాలా చక్కగా చెప్పారండి. నాకు తెలియని చాలా విషయాలు మీరు చెప్తున్నారు. మనం దేనికోసం ప్రార్థించాలి అంటే మానవ కోరికలు చాలా ఉంటాయి కదండి. మనకు కావాల్సిన ప్రతిదీ మనం దేవుణ్ణి అడగొచ్చా? మరి దేనికోసం ప్రార్థిస్తే బాగుంటుంది? అవునండి, ఈరోజు చాలామంది ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏం అడగాలి? ఎందుకంటే ఒక వ్యక్తి తన సంచిలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసినప్పుడు దాని నిండా ఎంత వస్తువులు ఉంటాయో, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు అన్ని కోరికలు కలిగి ఉంటాడు. కాబట్టి అవన్నీ అడగవచ్చా అంటే, మనం ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఆత్మానుసారమైన వారు, ఆత్మానుసారంగా ఉండేవారు ఆత్మ మీద మనసు ఉంచుతారు. కాబట్టి వారు అడగవలసినవే అడుగుతారు. ఏవి అక్కరలు, ఏవి కావాలో, ఏవి ప్రాముఖ్యమైనవో, లోక సంబంధంగా లోకములో మన అవసరతలు ఏంటో అవి మాత్రమే అడుగుతారు. కాకపోతే ప్రార్థన చేయటానికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు అక్కరగా ఉన్నవేమో అన్నీ ఆయనకు తెలుసు. అయితే ప్రార్థన చేసే నీవు ముఖ్యం ఆయనకి. నీ ప్రార్థన కోరికలు ముఖ్యం కాదు, ముందు నీవు ముఖ్యం. ప్రార్థన చేసే మనం ముఖ్యం ఆయనకి. మనం ఆయన దగ్గరికి వచ్చి మన హృదయాన్ని ఆయన దగ్గర వేసినప్పుడు, మన హృదయాన్ని ఆయన దగ్గర కృమ్మరించినప్పుడు ఖచ్చితంగా మన ప్రతి అక్కరలు ఆయన తీరుస్తాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే 9-13 వచనం వరకు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక అని ఇట్లా ప్రార్థన ప్రారంభిస్తాడు. అంటే ఈ రీతిగా మీరు ప్రార్థన చేయాలి అని శిష్యులకు నేర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటలు మనం చూసినట్లయితే దేవుని పిల్లలుగా మన గుర్తింపును స్థాపించడం ద్వారా యేసు ప్రార్థనను ప్రారంభించాడు. అలాగనే మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం యొక్క మూలంగా ఈ సంబంధాన్ని ఆయన నొక్కి చెప్తున్నాడు. ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, మనందరి తండ్రి, మన అవసరతలు తీర్చేవాడు, మన అక్కర్లు తీర్చేవాడు, మనం చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఏ విషయాన్ని మీరు అడిగినప్పటికీ అది దైవ చిత్తానుసారమైనదై ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేదై ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచేదై ఉండాలి. అలాంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. అలాంటి ప్రార్థన మనమందరం కూడా చేయగలగాలి. చక్కగా చెప్పారండి. మరి ప్రార్థనలో అడిగినవన్నీ పొంది ఉన్నామని మరి ఎలా నమ్మాలి? చక్కటి మాట అడిగారు. ప్రార్థనలో అడిగి ఉన్న ప్రతి అన్ని ఈవులు కూడా మనం ఎలా పొందాలి అంటే, ఉదాహరణకి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం, ఈరోజు మనం ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా పొందుకున్నామని నమ్మడానికి 24వ వచనం ఏం చెప్తుందంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునుగాక. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనకు సమాధానం వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, అపనమ్మకం కలిగి ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు వింటాడు, మనకు సమాధానం ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని కోల్పోతున్నాం, అపనమ్మకం కలిగి ఉంటున్నాం, ఆ ప్రార్థన మీద మనకు అనుమానాలు ఉంటున్నాయి. అందుకని మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, అందుకని ప్రార్థనలో మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడని మీరు నమ్మాలి అంటాడు. అలాగా ఆయన ప్రార్థన వింటాడు. ఆ నమ్మకం మనకు ఉన్నప్పుడు, ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు చూడండి, అప్పుడు అవన్నీ మీకు కలుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు సందేహించవద్దు. ప్రార్థన చేసేటప్పుడు పూర్తిగా దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆ రీతిగా చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. సరే అండి, మరి ప్రభు నేర్పించిన ఈ ప్రార్థనని మనం ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ చాలా విషయాలు ఇచ్చారండి. ఒకటి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అలాగనే మమ్మల్ని శోధనలో నుండి దుష్టుని నుండి కీడు నుండి తప్పించుము అని రకరకాలుగా ప్రార్థన మనకు ఆయన నేర్పించాడు. అంటే దేవుని రాజ్యము రావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. క్రైస్తవుడిగా మనం చేసే ప్రార్థనలో ప్రాముఖ్యంగా, ప్రభువా నీ రాజ్యము రావాలి, నీ రాజ్యంలో నేను ప్రవేశించాలి, అలాగనే ఈ లోకంలో జీవిస్తున్న నాకు మాకు కావలసిన అనుదిన ఆహారము, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము, శారీరకమైనటువంటి ఆహారము మనము కోరుకుంటున్నాం కాబట్టి, మనకు అది కావాలి కాబట్టి ఆ మనము దేవుడి దగ్గర మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన అలవాటును మనం కలిగి ఉండాలి. ఎన్నో విషయాలు అక్కడ అంటున్నాడు. ఆయన రాజ్యం రావాలని కోరుకోవాలి, మరి శోధనలో రాకుండా మనము దుష్టుని నుండి తప్పించబడే రీతిగా మనం ప్రార్థనలో కోరుకోవాలి, అనుదిన ఆహారం మనకు కావాలని మనం కోరుకోవాలి,
ఆయన చిత్తము నెరవేర్చబడినట్లుగా మనం ప్రార్థనలో మనము దేవుని కోరుకోవాలి. ఆ రీతిగా మనము ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన, ముఖ్యంగా పరలోక ప్రార్థన, ప్రభు నేర్పించిన ప్రార్థన, ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరతలు మనకు పొందుపరిచి ఉన్నాడో వాటన్నిటిని బట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని ఇంకా ప్రార్థనాపూర్వకంగా బలంగా నిలబెడతాడు. ప్రార్థనలో మనం స్థిరంగా ఆయన నిలబెట్టుకుంటాడు. చాలా చక్కగా చెప్పారండి. మరి ప్రార్థన జీవితం ఎలా కలిగి ఉండాలో ప్రతిదీ చక్కగా మీరు వివరించారు. మరి ఇది కొంచెం ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. తప్పకుండా అండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములనైనా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏ రీతిగా మేము ప్రార్థన చేయాలో, మరి ఎవరికి ప్రార్థన చేయాలో, ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేయాలో అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించారు. ఆ రీతిగా ప్రభువా మమ్మల్ని ఇంకా బలపరచుమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించి మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలో బలంగా నిలబెట్టుకొనిమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రేక్షకులందరికీ ఇంతవరకు మా కార్యక్రమాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ ప్రార్థన విషయమై మనం చర్చించుకోవడానికి మళ్ళీ తిరిగి మరి ఒక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.